అందరికీ వెల్కమ్ టు కేఎస్ఎన్ కిచెన్ కథలు. ఏంటండి లొకేషన్ మారింది అనుకుంటున్నారా? ఏం లేదు, ఈరోజు మీకు మా హోమ్ టూర్ చూపించేద్దాం అనుకుంటున్నా. 2 minutes. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి, మా ఇల్లు చూపిస్తాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ అవగానే ఇక్కడ హాల్ ఉంటుంది, అదే లివింగ్ ఏరియా అండి. ఇక్కడ పెద్దగా సామాన్లు ఏమి ఉండవు, కానీ ఒక సోఫా అండ్ ఒక టీవీ యూనిట్. ఇక్కడ ఫ్రిడ్జ్ అండి. ఫ్రిడ్జ్ ఏంటంటే మాకు కిచెన్ కొంచెం చిన్నది, సో మాకు ఫ్రిడ్జ్ హాల్లోకే వచ్చింది. మీకు కిచెన్ టూర్ ఫ్రిడ్జ్ సపరేట్ వీడియోలో చేసి చూపిస్తాను. అలాగే ఇక్కడ ఒక చిన్న పూజా మందిరం అండి. రెంటెడ్ హౌస్ కదా, సో మేము ఇట్లా అరేంజ్ చేసుకున్నాము. నాన్ వెజ్ ఏమైనా చేసినప్పుడు ఏంటంటే ఇట్లా పూజ అయిపోయాక ఇట్లా నేను కట్టెన్ వేసేస్తాను. ఈరోజు మా ఇంట్లో వానియంబాడి చికెన్ బిర్యానీ చేశారు మా హస్బెండ్. ఆల్రెడీ మీకు వీడియో వచ్చేసే ఉంటుంది, ఎంతమంది చూసారు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఇక్కడ సోఫా, ఇక్కడ ఏమంటే మా పాప, ఇక్కడ చూస్తే మీకు మా పాప బొమ్మలే కనిపిస్తాయండి, చూడండి. ఇక్కడేమో ల్యాప్టాప్ వర్క్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి మా టీవీ యూనిట్. ఎప్పుడు దీనిలో బొమ్మలే మోగుతాయండి మా గారి కోసము. ఎప్పుడు డిస్టర్బ్ మీరు ఏదో చూస్తూ ఉండేది. అండ్ చూసారు కదండి, ఇది స్పీకర్. అండ్ ఇది 50 inches, ఐ థింక్ 55 అనుకుంటా. ఈ డీటెయిల్స్ అన్నీ నాకు తెలియదండి, మా హస్బెండే తీసుకుంటాను, జస్ట్ మంది సెలక్షనే. అండ్ ఇక్కడ వచ్చేసరికి చిన్న స్టోరేజ్ యూనిట్ ఇట్లా ఇచ్చారు. ఇక్కడ ఏమి ఉండవండి డెకరేషన్ ఐటమ్స్. స్టార్టింగ్ పెట్టాను, మా పాప కొంచెం నడవటం స్టార్ట్ అయ్యి మొత్తం ఏంటంటే పీకేస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఎదిరి, తర్వాత ఏంటంటే చైర్ వేసుకొని ఇక్కడ మొత్తం పీకేస్తుంది. వచ్చేసింది మా పాప. హాయ్ చెప్పు నాన్న. హాయ్ చెప్పు. హాయ్ అందరికి. అంతనేం పీక్కొని ఉండడానికి కంటే తన బొమ్మలే ఉంటాయి. ఇది వచ్చేసరికి టీవీ రిమోట్స్ అండి. ఇక్కడ కూడా ఇంకా తన బొమ్మలే, ఏదో కలర్ బుక్, పెన్సిల్స్ అన్నీ ఏమో స్టఫే. ఇదిగోండి చూసారా, ఇక్కడైతే ఫుల్ ఇంకేమో సామ్రాజ్యము. బొమ్మలు, మ్యాట్, ఎన్ని బొమ్మలు ఉన్నా సరిపోవు. కిచెన్ ఐటమ్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి మాకు. అండ్ ఇక వచ్చేసరికి ఇంకొక షెల్ఫ్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఊఫర్ అండి. అండ్ మా హస్బెండ్ ఆఫీస్ బ్యాగ్, హెల్మెట్. అంతే అండి హాల్. ఇది లివింగ్ ఏరియా. మనం ఇక్కడ నుంచి చూస్తే ఇట్లా 2 bedrooms, మాది 2 BHK అండి. టీవీ యూనిట్ అటు పక్కన ఒక బెడ్రూమ్, ఇటు పక్కన ఒక బెడ్రూమ్ ఉంటుంది. వచ్చేయండి, మా స్మాల్ బెడ్రూమ్ చూపిస్తాం. ఇదిగోండి, ఇది చిన్న బెడ్రూమ్. ఇంకా ఇవి కూడా, ఇదంతా కూడా మా పాప స్టఫ్ అండి. అండ్ ఈ ఇంట్లో ఏంటంటే వెంటిలేషన్ ఎయిర్ బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ ఒక విండో, ఇంకొక విండో. దీనికి అయితే నెట్ వేసి ఇట్లా ఇది ఓపెన్ చేసేస్తాము ఇప్పుడు. సో గాలి వెళ్తురు బాగా వస్తుంది. అసలు లైట్తో పనే ఉండదు ఈ రూమ్కి అయితే. అండ్ ఇవ్వండి, ఏమో సైకిల్, ఏమో చైర్లు, కొన్ని ఐటమ్స్ అయితే మా ఇంట్లో డబల్ ఉంటాయి ఏమో గారి కోసమే. అండ్ దీంట్లో కొంచెం స్టఫ్ ఉంది లేండి, అది తీయకుండా మేము ఇక్కడ ఇలా పెట్టేసాము మా పాప ముట్టుకోకుండా. అండ్ నేను ఎవ్రీ వీక్, ఎవ్రీ సండే కూడా నేను మొత్తం హౌస్ క్లీన్ చేస్తాను. అందుకే నేను అది అందుబాటులో పెట్టుకుంటాను అక్కడే. అండ్ ఈ స్టఫ్ వచ్చేసరికి చెప్పాను కొంచెం మాది కిచెన్ చిన్నది, సో కిచెన్లో అప్పుడప్పుడు వాడతాం కదా, అవి ఏంటంటే ఇట్లా స్టోర్ చేసుకుంటాను. అండ్ రీసెంట్గా మేము ఊరు వెళ్ళాము, సో ఆ ట్రాలీస్ ఇక్కడే ఉన్నాయి, సబ్బాలు కొంచెం. అండ్ ఒక 2 మంచాలు. ఇదేంటంటే మా మమ్మీ కానీ మా అత్తయ్య, మా మామయ్య గారు వచ్చేటప్పుడు కానీ మేము యూజ్ చేస్తాము. అండ్ ఇదేంటంటే బెడ్. మా ఇంట్లో చెప్పాక కొన్ని సామాన్లు డబుల్ ఉంటాయని. యాక్చువల్గా మేము జాబ్స్ బెంగళూరులో చేసామండి. సో మ్యారేజ్ అయ్యాక అక్కడే మేము సెట్ అవుదాం అనుకున్నాము. సో మెల్లిగా ఉన్నా పడిపోయింది. సో మేము అక్కడే లివింగ్ ఉందాం అనుకొని, మ్యారేజ్ అయ్యాక అక్కడే ఉందాం అనుకొని ఇట్లా మెల్లిమెల్లిగా సామాన్లు కొనుక్కుంటుంటే, కానీ ఫెస్టివల్స్కి కానీ హోమ్ టౌన్కి వెళ్ళాలంటే మాకు బాగా దూరం అయిపోయింది. సో మేము అప్పుడు డిసైడ్ అయ్యాము, ఇట్లా అవ్వదులే మనకి, ట్రావెల్కి ఇబ్బందిగా ఉంది, హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోతాము అని అనుకున్నాము. సో అలా అనుకున్నాము. ఇంకేంటంటే సామాన్లు ఏం కొనలేదు, ఎందుకంటే ట్రాన్స్ఫర్లో అందరికీ తెలిసిందే కదా సామాన్లన్నీ డ్యామేజ్ అయిపోతాయి. సో ఇంకా అప్పటి నుంచి సామాన్లు కొనడం ఆపేసాం, ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోయి. సో ఈ బెడ్ అలా కొన్నాము. సరే హైదరాబాద్ వెళ్ళాక మంచము అన్ని ప్లాన్ చేద్దాం అండి. ఇదేంటంటే మధ్యాహ్నం టైంలో కానీ
లేదా ఫ్రైడే నైట్స్ ఏమైనా మూవీ చూడాలంటే ఇవి హాల్లో వేసుకొని మేము మూవీ ప్లాన్ చేసుకుంటాము. ఇంతే అండి చిన్న బెడ్రూము. ఒకసారి లుక్ ఇచ్చేయండి మొత్తం. అండ్ ఇక్కడ నుంచి బయటకు వస్తే సేమ్ అండి. ఇక్కడ మళ్ళీ లివింగ్ ఏరియాకి వస్తాము. ఇక్కడి నుంచి అయితే ఇంకా మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. రండి మా మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపించేస్తాను. ఇదే అండి మా మాస్టర్ బెడ్రూమ్. మా ఇల్లు చాలా సింపుల్గా ఉంటుందండి. ఏ డెకరేషన్ ఐటమ్స్ కానీ ఏమీ ఉండవు. అండ్ ఈ మంచం కూడా రీసెంట్గా ఒక 6 months అయినట్టుందండి మేము తీసుకొని కూడా. అదే అన్ని హైదరాబాద్ వచ్చాక ప్లాన్ చేద్దాం అనుకున్నాం కదా. ఇంతే అండి. ఇంట్లో మా పాప గోల ఎక్కువ ఉండిద్ది, ఏ పని చేయనిదు. అందుకే ఆమెకు మిస్టర్ బిన్ పెట్టేసి మేము ఏమైనా పనులు చేసుకుంటాము. సో ఇట్లా మేము హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు చెప్పా కదా సామాన్లు ఏం కొనలేదని. ఈ లోపల ఏమైందంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. సో ఇంకా మేము అనుకున్నాం ఇప్పుడు మళ్ళీ హౌస్ అయితే కష్టమైద్దని. నేనేమంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా. మా హస్బెండ్ హాస్టల్ నుంచి జాబ్కి వెళ్ళేవాళ్ళు. సో మళ్ళీ మేము 2024లో బ్యాక్ అయ్యాం హైదరాబాద్కి. ఇంకా అప్పటి నుంచి మెల్లిమెల్లిగా సామాన్లు కొంటా ఉన్నాము. మేము అన్నీ ఆల్మోస్ట్ ఈఎంఐస్లోనే తీసుకుంటాంలేండి. అలానే తీసుకున్నాము. ఇవేంటంటే మా పాప బెడ్ టైమ్ ఫ్రెండ్స్ అనమాట. ఆమెకు ఉండాలి ఏదో ఒకటి, అందుకని వాటిని అక్కడే పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇట్లా 2 shelves ఉంటాయండి. ఇదేంటంటే కొంచెం చిన్నది, అది కొంచెం పెద్దగా ఉండిద్ది. సో వాడని ఐటమ్స్ కానీ బట్టలు కానీ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి మావి డైలీ వేర్ ఐటమ్స్ ఉంటాయి. వీడియో కోసం కాదండి, నాకు ఎప్పుడు నీట్గానే ఉంటుంది, ఎందుకంటే నాకు కొంచెం ఓసిడి ఎక్కువ అండి. అండ్ ఇక్కడేమో ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఏరియా ఎలా సెట్ చేసుకున్నాం. ప్రజెంట్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లాన్ ఉంది, ఫ్యూచర్లో చూడాలి. ఇక్కడ రెడీ అయ్యే స్టఫ్ ఇవేంటంటే కరెంట్ పోతే లైట్స్, స్పెట్స్ బాక్సెస్. అండ్ ఇది వచ్చేటప్పటికి మెడిసిన్ బాక్స్ అనమాట. అండ్ కొంచెం దిల్లు ఎక్కువే ఉంటాయి. ఎప్పుడన్నా మమ్మీ వాళ్ళు కూడా అత్తయ్య వాళ్ళు కానీ అలా వస్తే కావాలి కదా. సో అది అక్కడ పెట్టేశానండి. ఇంకా మా పాప పీకుతానే ఉండిద్ది అది. అంటే అండి ఇక్కడికి వస్తే అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. మనకి హాల్లో కామన్ బాత్రూమ్ ఉంది, చూపిస్తాను. ఈ రూమ్కి కొంచెం వెంటిలేషన్ తక్కువగానే ఉంటుందండి. ఎప్పుడు మనం లైట్ వేసుకొని ఉండాలి. అండ్ ఇక్కడ ఒక స్టోరేజ్ యూనిట్. ఇదేంటంటే మా పాప పుట్టినప్పుడు మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా, మాకు అప్పుడు ఇల్లు కొంచెం చిన్నది. సో పాప ఐటమ్స్ పెట్టుకుందామని ఇట్లా కొన్నాను. ఇప్పుడు ఏంటంటే ఇల్లు ఇక్కడ కొంచెం పెద్దగా ఉంది కదా, కొంచెం ఇది అడ్డం అయిపోయింది. సో ప్రస్తుతానికి ఇక్కడ పెట్టి దీంట్లో మా పాప ఇంకా ఆడపిల్ల అంటే తెలిసిందే కదండి, హెయిర్ బ్యాండ్లు, గాజులు అన్నీ ఉంటాయి. సో అవన్నీ ప్రస్తుతానికి ఇక్కడ స్టోర్ చేశానండి. ఇలా బెడ్రూమ్ నుంచి బయటకు రాగానే ఇది కిచెన్లోకి వేయండి. అండ్ ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్, ఇక్కడ షింక్ ఇచ్చారు. ఇది యాక్చువల్గా మేము వాడము, మా ముందోళ్ళు వాడినట్టున్నారు. యాక్చువల్లీ ఇది మేము వచ్చింది 2nd మెంబర్స్, అంటే ఒకళ్ళు ఉన్నారు ఆల్రెడీ, తర్వాత మేము వచ్చాము. అండ్ ఇక్కడ సిలిండర్, ఇదేమో లాండ్రీ బాస్కెట్. చూసారు కదండి, ఇప్పుడే చూపించాను. మొత్తం అట్లా పెట్టి ఇదిగోండి, ఒక్క సెకండ్ చాలు గల్లంది వేసేసిద్ది ఇల్లు. కాశీ ల్యాప్టాప్ సో వచ్చేయండి బయటికి. మాకు చెప్పా కదా వెంటిలేషన్ గాలి కొంచెం ఎక్కువ అని. ఇక్కడ ఏంటంటే పక్కన హౌస్ ఏం లేదండి, ప్రజెంట్ కన్స్ట్రక్షన్ ఏం చేయాల. అండ్ ఎదురు కూడా ఓపెన్ ప్లేస్, 2 ఓపెన్ ప్లేస్ అయినప్పటికీ కొంచెం గాలి వెలుతురు అలానే మట్టి కూడా ఎక్కువే వస్తుందండి. సో అందుకే నేను వీక్లీ వన్స్ తప్పకుండా ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాను. ఇక్కడ పక్కన ఇంకో పోర్షన్ ఉంటుందండి, మాది ఫస్ట్ హౌస్, రెంటెడ్ హౌసే అండి. చూసారు కదా, ఇక్కడ అంతా ఓపెన్ ప్లేస్, ట్రీస్ బాగా ఎక్కువ ఉంటాయి, గాలి బాగుంటుంది. కానీ వర్షాకాలం వచ్చేసరికి కొంచెం దోమలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఎదురు కూడా ఓపెన్ ప్లేస్. రండి చూపిస్తాను. ఇది ఇదండి ఎదురు కూడా ఓపెన్ ప్లేసే. సో ఇక్కడ నుంచి విండోల నుంచి బాగా మాకు గాలి వెలుతురు వస్తుంది. ఇది 2nd బెడ్రూమ్, చిన్న బెడ్రూమ్కి విండో. అండ్ ఇక్కడ ఒక షూ ర్యాక్. ఇదే అండి ఎంట్రన్స్, స్టెప్స్.
స్టెప్స్ ఇటువైపు నుంచి వస్తే ఇట్లా ఇలా వస్తే మళ్ళీ అక్కడ టర్న్ ఉంటుంది. ఫస్ట్ హౌస్ అండి మాది. చూపించా కదా ఇది టీవీ యూనిట్. టీవీ యూనిట్ ఆపోజిట్ ఇట్లా వాల్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది మేము బెంగళూరులో కొనుక్కున్నామండి సాయిబాబా ఫోటో. మాకు చాలా ఇష్టము. మా హస్బెండ్కి ఏంటంటే సాయిబాబా అంటే ఒక సెంటిమెంట్. అంటే మేము అందరినీ కొలుస్తామండి, కాకపోతే కొంచెం స్పెషల్గా మాకు సాయిబాబా అంటే ఇష్టము. అండ్ ఇది కూడా షిరిడి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. ఇదేంటంటే మాకు ఆ బెడ్రూమ్ విండో నుంచి బాగా గాలి వస్తుంది. సో ఇలా అయిపోయింది. దీన్ని ఏదన్నా అడ్జస్ట్ చేయాలి చూసి ఫ్రేమ్ చేయించాలి, దాన్ని ఫ్రేమ్ చేయించాలి. అండ్ మీ రిమోట్ కవర్స్ ఇందా చూపించారు కదండి. ఇవి ఉన్నాయి అనుకుంటున్నారా? ఒకటి జియో ఫైబర్ది, టీవీది అండ్ స్పీకర్ది. వీటికి కవర్స్ కానీ లేదా మా బెడ్షీట్ అట్లనే సోఫా మీద కవర్ కానీ మీకు నచ్చినట్టయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అట్లనే ఇక్కడ ఒక చైర్ పెడతాను. అంటే సడన్గా బయట నుంచి ఎవరు రారనుకోండి, గప్పున ఎవరైనా వచ్చినా సరే అక్కడ కూర్చోడానికి అట్లా అరేంజ్ చేశాను. ఇది ల్యాప్టాప్ ఇక్కడ అందుబాటులో పెట్టుకుంటానండి వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి. దీని మీద యాక్చువల్గా మా పాప మ్యాట్ కప్పుతాను తను చూడకుండా. బట్ ఈరోజు ఏంటంటే ఇక్కడ అడ్జస్ట్ చేసేదాన్ని. నా వీడియోస్ అంతా చూస్తున్నారు కదండి, లైక్ చేయట్లేదండి. లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేస్తానంటే కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అట్లానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏం లేదండి, అక్కడ మా పాప ఆడుకుంటుంది. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసారు కదండి మా హోమ్ టూర్. అండ్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలానే మీకు ఆర్గనైజేషన్ టిప్స్ కానీ ఏమైనా కావాలంటే చెప్పండి. నాకు హౌస్ ఆర్గనైజ్ చేసుకోవడం అంటే ఇష్టము. అంటే డెకరేషన్ ఐటమ్స్ కాదు, ఉన్నట్టు ఆర్గనైజ్ చేసుకోవాలి. చెప్పా కదా ముందే, చాలా ఓసీడీ ఎక్కువ, నాకు నీట్గా ఉండాలి ఇల్లు. సో నా ఆర్గనైజేషన్ ఎలా ఉందో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ మా హోమ్ టూర్ కూడా ఎలా ఉందో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కిచెన్ టూర్ అండ్ ఫ్రిడ్జ్ టూర్ నేను సపరేట్గా పోస్ట్ చేస్తానండి, మీరు చూసుకొని. స్టే ట్యూన్ ఫర్ కేఎస్ఎన్ కిచెన్ కథలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.